అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాశి కలయికలలో శని, కుజుడు, అదేవిధంగా రవి, శుక్రుడు. కర్కటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురు? కర్కాటకం వారికి కర్కాటక లగ్నం లేకపోతే కర్కాటక రాశి వీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దశమ స్థానంలో ఉండే కుజుడు, అంటే వృత్తికారక స్థానంలో ఉండే కుజుడు మీద శని దృష్టి ఉంది కాబట్టి మంచి పొజిషన్ దొరుకుతుంది. కానీ శని దృష్టి ఉన్నందుకు, వక్రించిన శని దృష్టి ఉన్నందుకు కొంతమంది మనకి అంటే ఇతని పొజిషన్ తట్టుకోలేకో లేకపోతే ఇంకో రకంగానో కొంత ఘర్షణ ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అలాగే భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఇది యాక్చువల్గా పితృదోషంగా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో వీళ్ళు కనుక పితృదేవతలకు కనుక చేసుకుంటూ ఉంటే బయటకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. అండ్ జాగ్రత్తలు ఇంకా ఏంటంటే అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఒకటి జాబు, బయటికి వెళ్ళేటువంటి విషయాలు, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కర్కాటకం వారికి ఈ శని వక్రగతి వల్ల ఒక పాజిటివ్ ఉంది. ఏమిటది అంటే అష్టమ శని ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అంటే నిందలు అనుభవించేవి ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. కాకపోతే ఈ వక్రించడం వల్ల ఈ సంబంధం ఇంకా వెళ్ళిపోయింది, వివాహం చేసుకుందాం అనుకునేది మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. మరి మంచి ఫలితాలు కూడా ఇంకా కొన్ని ఉంటాయి. ఇవి ఏమిటది అంటే కర్కాటకం వారికి లాభంలో గురువు ఉన్నాడు. లాభ గురువు అనేటువంటిది మంచిదే. ఎట్లాంటి విషయాల్లో మంచిదే అని చెప్పి చూసుకుంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లాభ గురువు. సర్వసాధారణంగా గురువు సంతానానికి కారకుడుగా చెప్తూ ఉంటారు. అందుకే మనం దత్తాత్రేయుడికి సంబంధించినవి కూడా చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మీకు రెండవ అధిపతి 12లో ఉన్నాడో, అది కూడా శుక్రుడిని కంబస్ట్ చేసుకొని ఉన్నాడో, కట్టిన గృహం లేదా వాహనం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. ఎందుకంటే శుక్రుడు వాహనాలకి, గృహాలకి కారకుడు అవుతాడు. కాబట్టి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా బుధుడు లగ్నంలో ఉన్నందుకు, పర్టికులర్గా ఈ బుధుడు లగ్నంలో ఉండడం, రవి 12వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి, ఎందుకంటే లగ్నం చరలగ్నం కదా, చంద్రలగ్నం, అందులో బుధుడు ఉన్నాడు. అందుకని అయితే వీళ్ళు ఎక్కువగా ఏ ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అంటే ముఖ్యంగా నవగ్రహాల్లో శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండడము, ఇవి చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు. బట్ ఒకవేళ లగ్నము తెలియదు, లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు, సహజ కాల పురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుడిని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి, అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది. మరి వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ. అంటే ఏంటి, ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు కనిపిస్తున్నాయి మనకి అంటే మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది, ప్రకృతి అంటే మనం కూడా, మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది. కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ, తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్, ఈ సెక్యూరిటీ అంటే బయట కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి, అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి. రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి.
అదేవిధంగా శని కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి అమ్మవారికి ఎవరికో ఒకరికి వీళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః, ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం మర్కటాయ నమః, ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి, ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది, అకాలమైన కోపాలు, అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు, వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటారు కానీ నాకు ఎక్కడేమవుద్దో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం మర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః, లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి, శని మహర్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.